మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అదానీ గ్రూప్ కంపెనీలపై అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ మరో బాంబు పేల్చింది. సెబీ చైర్పర్సన్ మధాబీ పూరీబచ్ ఆమె భర్తకు అదానీ సంస్థల్లో వాటాలు ఉన్నాయని ఆరోపించారు. మారిషస్ కంపెనీల్లోని ఇద్దరికీ రహస్య వాటాలు ఉన్నాయంటూ హిండెన్బర్గ్ అధికారిక ఖాతాలో ట్వీట్ చేశారు. దీంతో మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిండెన్బర్గ్ ఆరోపణలతో మార్కెట్లో ఎలాంటి కుదుపు వస్తుందోనని భయపడుతున్నారు. గత ఏడాదిన్నరగా అదానీ వర్సెస్ హిండెన్బర్గ్ ఎపిసోడ్ నడుస్తోంది. 2023 జనవరి 23న కూడా హిండెన్బర్గ్ అదానీ సంస్థలపై సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ తమ కంపెనీల షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచిందని విమర్శించారు. ధరలు పెంచిన షేర్లను తనఖా పెట్టి రుణాలు తీసుకుని మోసాలకు పాల్పడిందని గత ఏడాది హిండెన్బర్గ్ ప్రధాన ఆరోపణ. కరేబియన్, మారిషస్ల నుంచి యుఏఈ దేశాల్లో అదానీ కుటుంబం పలు డొల్ల కంపెనీలను నియంత్రిస్తుందని అప్పట్లో బాంబు పేల్చింది. హిండెన్బర్గ్ ఆరోపణలతో అదానీ గ్రూప్ షేర్లు నేలచూపులు చూశాయి. ఆ తర్వాత ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచడానికి గౌతమ్ అదానీ చాలా చర్యలు చేపట్టాల్సి వచ్చింది. ఫైనల్గా మళ్ళీ షేర్ విలువ పైకొచ్చింది. హిండెన్బర్గ్ నివేదికపై సెబీ దర్యాప్తు చేసి కీలక విషయాలను కూడా ప్రకటించింది. అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడింది అనే ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. అంతేకాదు హిండెన్బర్గ్ నివేదిక వెనుక చైనా హస్తం ఉంది అనే ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి. ఇప్పుడు అదానీ గ్రూప్ కంపెనీల్లో సెబీ చైర్మన్కు షేర్లు ఉన్నాయని ప్రకటించింది. గతంలో తమ నివేదికపై సెబీ దర్యాప్తు చేయకపోవడానికి కూడా ఇదే ప్రధాన కారణమని హిండెన్బర్గ్ ప్రధాన విమర్శ.